ప్రభువు మీతో ఉందిరిగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము, అధ్యాయము 5, దివ్య వచనములు 1 నుండి 11 వరకు. యేసు ఒక పర్యాయమును ఘనసరస్సు సరస్సు తీరమున నిలిచి ఉండగా జనసమూహము దేవుని వాక్కు ఆలగించుటకును ఆయన యొద్దకు నెట్టుకొని వచ్చిరి. ఆయన అచ్చట 2 పడవలను చూచెను. జాలరులు వాని నుండి దిగి తమ వలలను శుభ్రపరచుకొనుచుండిరి. అందులో ఒకటి సీమోను పడవ. యేసు ఆ పడవనెక్కి దాన్ని ఒడ్డున నుండి లోనికి కొద్దిగా త్రోయమని అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించెను. ఉపదేశించుట ముగించిన పిదప యేసు సీమోనుతో, మీరు పడవను ఇంగను లోతుగా తీసుకుని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అనెను. అందుకు సీమోను, మేము రాత్రి అంది శ్రమించేదిమి, కానీ ఫలితము లేదు. అయినను నీ మాట మీద వలలను వేసెదను అని ప్రత్యుత్తరమిచ్చెను. వల వేయగనే వల చినుగునన్ని చేపలు పడెను. అంతట జాలరులు 2వ పడవనున్న తమ తోటివారికి వచ్చి సహాయం చేయడని ప్రాధేయపడగా వారు వచ్చి 2 పడవలను చేపలతో నింపగానే పడవలను మునిగినట్లు ఉండెను. సీమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి, ప్రభు, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొండు అని పలికెను. అన్ని చేపలు పడుట చూచి సీమోను అతని తోడివారు ఆశ్చర్యపడిరి. సీమోనుతో ఉన్న జబదాయి కుమారులు యాకోబు, యోహాన్లు అట్లే ఆశ్చర్యపడిరి. యేసు అప్పుడు సీమోనుతో, భయపడవలదు, ఇక నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువు అనెను. ఆ జాలరులు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి ఆయన్ను అనుసరించిరి. ఇది క్రీస్తు సువిశేషము. కృష్ణనాథనందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు 3 పట్టణాలు ఒక విషయం పైన వ్రాయబడి ఉంది. ఒకే విషయం. అదేమనగా, దేవుని అనుభవించినప్పుడు, దేవుని దర్శనం వసగినప్పుడు వచ్చే మొట్టమొదటి భావం, నేను పాపాత్ముడని, నన్ను విడిచిపెట్టి పొండు అనే భావం. ఈరోజు మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త గ్రంథము 6వ అధ్యాయంలో మనం విని ఉన్నాము. ఉజ్జియా రాజు గతించిన నేడు నేను ప్రభువు ఉన్నత సింహాసనంపై ఆసీనుడై ఉండుట చూచెదిని. ఆయన అంగీలో దేవాలయం నింపెను. ఆయన పైభాగమును జ్వలించున్న సెరాఫీన్లు దేవదూతలు నిలిచి ఉండేది. 3వ వచనం. దేవదూతలు ఒకరితో ఒకరు, సర్వశక్తిమంతుడైన ప్రభు పవిత్రుడు పవిత్రుడు, లోకమంతయు ఆయన మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం కొన్ని పెట్రోల్ బంక్ ముందు, లేదా మెడికల్ షాప్ ముందు, లేదా ఏదో ఒక హోటల్ రెస్టారెంట్ ముందు రాసి ఉండదు, మీరు చూసి ఉండారు, గమనించి ఉండారు, 24/7 24/7 అంటే 24 గంటలు 7 రోజులు 24 గంటలు పనిచేస్తుంది. ఎప్పుడైనా మీరు రావచ్చు. ప్రైజ్ ది లార్డ్. 24 గంటలు 7 రోజులు అంటే 365 రోజంతా విశ్రాంతి లేకుండా దేవదూతలు దేవుని ముందు సముఖంలో నిలిచి, అతడు పవిత్రుడు సర్వశక్తివంతుడు ప్రభు పవిత్రుడు 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 అని పలుకుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు పవిత్రుడని, దేవుడు సర్వశక్తివంతుడని మీరు విశ్వసిస్తున్నారా? నిన్న శుక్రవారం వచ్చిన వాళ్ళు ఒకసారి చేతులెత్తండి. నువ్వు సగం అన్నీ అయిపోయినప్పుడు తర్వాత వచ్చా. దేవుడు సర్వశక్తివంతుడని విశ్వసిస్తున్నారా? విశ్వసిస్తున్నారా? విశ్వాసం ఉందా? సర్వశక్తివంతుడని విశ్వసిస్తున్నారా? విశ్వాసం ఉందా? ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు అడిగే, ఇది కొద్దిగా సౌండ్ తగ్గించు, అది తగ్గించు.
ఫస్ట్ అవతల ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. విశ్వాసం ఉన్నవాళ్ళు, నేను ఇప్పుడు మొన్న చెప్పాను పలికే పదాన్ని ఆమెన్ పలకాలి. మీకు విశ్వాసం ఉండే. దేవుడు సర్వశక్తివంతుడు. చెప్పండి ఆమెన్. విశ్వసిస్తే చెప్పండి. సర్వం పైన అధికారం కలిగిన వాడు దేవుడే. కాలము సమయము ఆయన ఆధీనంలో ఉన్నది. రోజులు ఆయన ఆధీనంలో ఉన్నది. ఋతువులు ఆయనే సృష్టించారు. సూర్య చంద్ర నక్షత్రాలు ఆయనే సృష్టించారు. అన్నిటిపైన ఆయన అధికారం కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వాస్తు ఉందా? మంచి రోజు ఉందా? మంచి రోజు ఉందా? ఈ సైన్యం ఉందా? అట్లేదే. ఈ సైన్యం ఉందా? ఇప్పుడు ఆమెను పలికారు కదా మీరు. మరి ఈ సైన్యం ఎక్కడుంది? చెప్పండి. రోజులు ఆయన కిందే, ఆయనే సృష్టించారు. ఋతువులు ఆయనే సృష్టించారు. సూర్యచంద్ర నక్షత్రం ఆయనే సృష్టించారు. సర్వం పైన అధికారం కలిగిన వాడు దేవుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మీకెందుకు భయం? ఎందుకు విశ్వాసం లేదు? నల్లతాడు ఎందుకు? ఈ సైన్యం ఎందుకు? మంచి రోజు ఎందుకు? ఇప్పుడు ఆమెను పలికిన వాళ్ళు మీ పిల్లల పెళ్ళి అమావాస్య రోజు పెట్టుకుంటారా? మీ పిల్లల పెళ్ళి అమావాస్య రోజు పెట్టుకుంటారా? మాట లేదే. ఇప్పుడు ఆమెను పలకట్లేదు. మీ అబ్బాయి పెళ్ళి అమావాస్య రోజు పెట్టుకుంటావా? ఏంటి? ప్రైజ్ ది లార్డ్. ధైర్యం లేదు చెప్పడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వసించాలి. గుడ్డిగా విశ్వసించాలి. దేవుడు సర్వశక్తివంతుడు. ఈ లోకంలో అతని పైన ఎవరికి అధికారం లేదు. మన పైన మనుషులను సృష్టించేది అతడే. మనుషులందరిపైన ఆయనకు అధికారం ఉంది. ఆ దేవుని ముందే దేవతలు నిలబడి అతడు పవిత్రుడు, సర్వశక్తివంతుడు దేవుడు, పవిత్రుడు. అప్పుడు ఈయనకు దర్శనమిచ్చేది. ఆ దర్శనం ద్వారా ఆయన అన్నారు, నేను చెడిదిని కదా, నా నోటి నుండి వెలువడినది అన్నీయు పవిత్రమైన మాటలే. అపవిత్రమైన మాటలు పలికిన వారు నడుమ నేను నివసించుచున్నాను. సర్వసంగుడై రాజును నా కన్నులతో చూచిది కదా. ప్రైజ్ ది లార్డ్. నేను ఎక్కడ నివసిస్తున్నాను? నేను ఎక్కడ నివసిస్తున్నాను? అపవిత్రమైన చంద్రాల వాసుల మధ్యలో నేను ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే మీరు పాపం చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారు? పాపం చేయటానికి ఇష్టం ఉండి పాపం చేస్తున్నారా? మనం చేసే పాపం ఏంటి? తిట్టాను, కొట్టాను, బూతులాడాను, దొంగతనం చేశాను, మహా అయితే వ్యభిచారం చేశాను, అంతే కదా. పాపం చేసినప్పుడు పాప విమోచనం కావాలి, విడుదల కావాలి, పాపం నుంచి వైదొలగి ఇప్పుడు తపస్సుకాలం రాబోతుంది. నేను తపస్సుకాల దీక్ష తీసుకునే వారందరూ మొన్న శుక్రవారం రమ్మన్నా. మీకోసమే నేను తయారయ్యి కొన్ని నెలలు తయారవుతున్నాం వాక్యం చెప్పటానికి. విన్నారా సరిగా? ప్రైజ్ ది లార్డ్. వేరెవరు వచ్చారు? వచ్చిన వాళ్ళు రాలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దీక్ష తీసుకోవాల్సిన వాళ్ళందరూ రమ్మన్నాం. ఎందుకు? మరి తయారు చేయటానికి. 40 రోజులు ఉపవాసం తీసుకుంటారు. దీక్ష తీసుకొని 3 పూట్ల తినేవాడు 2 పూట మానేయడం సులభమే, 1 పూట తినటం సులభమే. బ్రతకటం. ఆ సెల్ ఫోన్ మానేయడం సులభమా? ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాము 40 రోజులు నాకు వద్దు, పోన్లే ఇదంతా వద్దు. ఆదివారం విశ్రాంతి దినం. శనివారం సాయంకాలం 6 గంటల నుండి ఆదివారం 6 గంటల వరకు టీవీ కనెక్షన్ తీసి పక్కన పెట్టడం సులభమా?
నేను అనేక మంది ఇంట్లో గృహ సందర్శన చేస్తుండగా ఉదయం నుండి మోగుతూనే ఉంది, తెల్లవారుజామున నుంచి మోగుతూనే ఉంది. ఆయన ముందు ఎవరైనా చూస్తున్నారు, చూస్తే ఎవడు లేరు. ఎందుకు కరెంటు డబ్బు వ్యర్థం చేసేది? కరెంటు ఫ్రీయే చాలామందికి. ప్రైజ్ ది లార్డ్. మన గ్రామాల్లో, చాలా గ్రామాల్లో కరెంటు ఫ్రీ. ఉదయం నుండి మోగుతూనే ఉంది. ఎవరి కోసం? పాపం చేసేది పాపమే. నీ కుటుంబంలో సమస్య ఉండే ఒక సత్యం తెలుసుకో, కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. మొన్న చెప్పాను, సాయంకాలం శనివారం సాయంకాలం 6 గంటల నుండి ఆదివారం 6 గంటల వరకు నేను నా ఇంట్లో టీవీ మోగదు. దేవుడు పరీక్షించి చూసుకో. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఇది దశమ భాగం గురించి నేను మాట్లాడే దాని గురించి కాదు. చెప్పండి, చదవండి. మీరు మీ 10వ పాలును సంపూర్తిగా దేవాలయమునకు కొనిరండు, అప్పుడు దేవాలయమున సమృద్ధిగా భోజనము మీకు లభించును, మీరు నన్ను పరీక్షించి చూడవచ్చును. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది కదా రాజేష్? అర్థమైందా? దేవుడిని పరీక్షించి చూడవచ్చు. ఆదివారము విశ్రాంతి దినము, విశ్రాంతి దినం పవిత్రపరచాలి. ఎన్నో ఆజ్ఞ, నాకేం తెలుసు స్వామి, ఎన్నో ఆజ్ఞ, 10 ఆజ్ఞలో ఎన్నో ఆజ్ఞ. ఆదివారము అప్పు పండగలను పవిత్రపరచాలి, 4వ ఆజ్ఞ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అది పవిత్రంగా ఉండాలి. ఆదివారమే కదా మంచి సినిమాలు వచ్చేది, అవునా? ఆదివారమే టీవీలో మంచి సినిమాలు వచ్చేది. త్యాగం త్యాగం లేకుండా ఏది నడవదు, సాధించదు. కనుక సహోదరి సహోదరులారా, ఈరోజు శుభవార్త పట్టణంలో యేసు ఒక పర్యాయమును ఘనసరస్సు తరస్సు తీరమున నిలిచి ఉండగా జన సమూహం దేవుని వాక్కు ఆలగించుటకును ఆయన ఎద్దుకు నెట్టుకొని వచ్చిరి. ఎవడు నెట్టుకొని పోయిన వారిని చెప్పాను. నీకు దేవుని యందు ఈ సర్వశక్తివంతుడైన దేవుని యందు ఎడల విశ్వాసం ఉండే నీవు 11 గంటలకి దేవాలయం రావాలి, తప్పదు. త్యాగం చేయాలి. నా స్వరం విని ఎవడు రావద్దు, నా కోసం ఎవడు రావద్దు. ప్రైజ్ ది లార్డ్. నెట్టుకొని రావాలి ఆయన యొద్దకు వాక్యం వినడానికి, ఆలకించడానికి. ఎవడో అన్నాడంట, ఇక్కడ వాక్యం సరిపోవట్లేదు కాబట్టి వేరే దగ్గరికి వెళ్తున్నాను. వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, ఏ పిశాచు దగ్గరికైనా వెళ్ళు. మీ పిశాచు కూడా వాక్యం బోధిస్తూ యేసు ప్రభుతోనే వాక్యం బోధించారు. ఇంకా పిశాచు వేరే చోట్ల నేను బోధించేది మంచిదని నేను చెప్పను. కత్తోలిక స్త్రీ సభలో నీకు విశ్వాసం ఉండే, స్త్రీ సభలో నీకు విశ్వాసం ఉండే, ఇది దివ్యబలి పూజలో వాక్కు మాత్రం కాదు, వాక్యం మాత్రం కాదు. దివ్యబలి పూజ ఒక విశ్వాసికి, కత్తోలిక విశ్వాసికి కేంద్ర బిందు. దీని చుట్టూ, ఈ దివ్యబలి పూజ చుట్టూ మనం జీవించేది, బ్రతికేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నెట్టుకొని వస్తున్నారు? ఆ తర్వాత చదవమ్మా. ఆయన అచ్చట 2 పడవలు చూచెను, జాలరులు వాని నుండి దిగి తమ వలలను శుభ్రపరచుకొని చుండిరి. ఇప్పుడు అక్కడ ఎన్ని పడవలు ఉన్నాయి? 2 పడవల్లో ఇక్కడ ఎన్ని పడవలు ఉన్నాయి? ఇక్కడ ఎన్ని పడవలు ఉన్నాయి? ఇక్కడ ఎన్ని పడవలు ఉన్నాయి? ఇప్పుడు ఈ చంద్రాల సరస్సు తీరమున ఎన్ని పడవలు ఉన్నాయి? ఇక్కడ 2 ఉండేది. వాళ్ళు ఎవరు? ఆ పడవ ఎక్కడ చూపించు. బోళ్ళంత మంది ఉన్నారు, 2 అంటున్నారు. మనమందరూ పడవే. యేసు ప్రభు 2 పడవలో ఎన్నిక చేయలేదు, ఒక్క పడవని చెప్పలేదు. సీమోన్ పేతురు పడవలో ఎక్కి కూర్చుండెను. ప్రైజ్ ది లార్డ్. వచనం సెలవిస్తుంది, అందులో ఒకటి సీమోను పడవ. యేసు ఆ పడవనెక్కి దాని ఒడ్డున లోనికి కొద్దిగా త్రోయమని కూర్చుండి ప్రజలకు ఉపదేశింపరారంభి. మీరు యేసు ప్రభు సీమోను గురించి తెలుసు కాబట్టి ఆయన పడవను ఆయన ఎన్నిక చేశారు. ఆ పడవలో కూర్చుని జనానికి బోధించేది. నీ పడవలో, జీవితం అనే పడవలో ఆయన ఎక్కి కూర్చొని జనానికి బోధించగలగాలంటే ఆయనకి ఇష్టమైన రీతిలో నీవు జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయనకి ఇష్టమైన రీతిలో నీవు పాపం చేయని వాళ్ళు కాదు. యేసు ప్రభు పాపాత్మలు పిలవటానికి ఈ లోకానికి వచ్చారు. నేను పాపం చేసిన వారమే. ప్రైజ్ ది లార్డ్. ఇన్ని క్రైస్తవులై
ఎన్నో సంవత్సరాలు అయ్యి ఉండవచ్చు మీరు జ్ఞానస్నానం స్వీకరించి. ఇంతవరకు పాప సంకీర్తనం చేయని వాళ్ళు చేతులు ఎత్తండి. ఒకసారి కూడా పాప సంకీర్తనం చేయని వాళ్ళు ఎవరు లేరా? నేను 10 సంవత్సరాలు నేను ఈ విచారణలో పనిచేస్తున్నాను. 10వ సంవత్సరం ఇది. నాకు తెలియదా? ప్రైజ్ ది లార్డ్. పాపం చేయట్లేదా? మేము ప్రతి నెలకు పాప సంకీర్తనం చేస్తాను. నేను ప్రతి నెలకు మాకు వడకముంట విజయవాడ వెళుతుండగా వడకముంటగా పాప సంకీర్తనం చేస్తాను. నాకు వారం వారం చేయాలని కోరిక ఉంది. ఏంటి పాపం? మనం అనుకుండా పాపం కొట్టటం, తిట్టటం, బూతులాడటం, దొంగతనం చేయటం, చెడు సినిమాలు చూడటం, వాట్సాప్లో, ఫేస్బుక్లో, టీవీలో, సెల్ ఫోన్లో. నేను నా పాపం గురించి చెప్తాను. పాపం అంటే ఏంటని మీకు తెలియపరుస్తాను. నేను రోజు ఇప్పుడు డోకిపూర్ వెళ్తుండగా నా మనసులో ఏముంది, ఆ చెక్ పోస్ట్ దగ్గర మంచి ఒక అమ్మాయి ఉండే, అడిగితే తీసుకుని పోతాం. ఎవరు అడిగినా మంచి అమ్మాయి అయినా, ముసలిదాన్ని అయినా, మగవాడైనా, తాగబోతు కాకుండే ఎవరు అడిగినా తీసుకువెళ్తాను. ఒక మంచి అమ్మాయిని చూసాను, బాగుందే, పర్వాలేదు. మొదటిసారి చూసినా పర్వాలేదు, సమస్య కాదు. రెండోసారి పాపమేనా? ఎక్కడ జరిగింది? ఆమెకి తెలియదు, దేవుడికి నీకు మాత్రమే తెలుసు. నీవు కూడా పాపమని అనిపించుకోదు. జరిగేది మనసులో జరిగింది. నీకేనాడు గుర్తుండదు. నేను అనేక సార్లు స్త్రీలను చూసి పడ్డాను అని ఎవడైనా చెప్తారా పాప సంగీతంలో? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను వాహనంలో బయటకు వెళుతుండగా ప్రభువును ప్రార్థన చేయి, ప్రభువా నా మనసును నీ ఆధీనంలో ఉంచు, నా కన్నిని నీవు ఆశీర్వదించు. నీవు చూడవలసిన విషయం మాత్రమే నేను చూడాలి. నీవు చూసే విధముగా ఈ కండిని ఆశీర్వదించు. ఈ కండి ద్వారా నేను చెడు చూడకుండా ఉండటానికి నా కృప చేయి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తే నేను నడిపించేది బండి. డోకిపూర్ నేను పోయిన 7 నెలలుగా రోజు ఉదయం వెళ్ళి సాయంకాలం మధ్యాహ్నం వచ్చి మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి సాయంకాలం వస్తున్నా. రోడ్డు బాగుందా? ఇంతవరకు ఒక్కసారి కూడా నా టైరు పంచర్ కాలేదు. నా టైరు పంచర్ కాలేదు. నేను చేసే పని ఆయన పని. నా టైరు బైకు పంచర్ కాకుండా చూసేది ఆయన బాధ్యత. ప్రైజ్ ది లార్డ్. నాకే ఆశ్చర్యం. ముళ్ళు లాగండి రాళ్ళు మొత్తం ఒక్కసారి కూడా పంచర్ కాలేదు. ఎందుకు ఇది చెప్తున్నా? వేరే వాళ్ళ టైర్ ఎన్నోసార్లు పంచర్ అయింది. ఉదయశ్రీ వచ్చి అడుగుతాను, నా టైర్ పంచర్ అయింది 3 సార్లు, మీరు టైర్ కొనివ్వండి, ట్యూబ్ కొనివ్వండి. దేవుని యందు ఆశ్రయించు. ఆయన సర్వశక్తివంతుడు. ఆయన పని చేయాలి. ఎక్కడికి వెళ్ళినా మీరు ఏ పని చేసినా ఆయన పనియే. పొలం పనికి వెళ్ళినా అది ఆయన పనియే. కోతకి వెళ్ళినా ఊడ్పులకు వెళ్ళినా ఆయన పనియే. ఆయన సంరక్షించాలి. కనుక సహోదరులారా, ఆ పడవనికి ఆ తర్వాత ప్రభు ఉపదేశించిన 4వ వచనం, ముగించిన పిదప యేసు సీమోనుతో, మీరు పడవని ఇంగను ఎక్కడికి అంటే అర్థం ఏంటి? ఆదివారం పూజ మాత్రం సరిపోదు. ఆదివారం పూజలో వచ్చి పాల్గొనడం మాత్రం సప్రసాదం తీసుకోవడం మాత్రం సరిపోదు. వారానికి ఒకరోజు జపమాల చెప్పడం మాత్రం సరిపోదు. అనుదినం కావలసిన ఆహారం మనకు కావాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రం ఆనందంతో ప్రతినిత్యం పారాయణం చేయొచ్చు. రాత్రింబగలను మననం చేస్తూ జీవించగలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోతుగా వెళ్ళాలి జీవితంలో. క్రీస్తు అనుభవంతో లోతుగా వెళ్ళాలి. నాకు క్రీస్తు అనుభవం ఉండాలి. నాకు అనుభవం ఉండాలి, అనుభవించాలి అని దర్శన భాగ్యం నాకు కావాలి అని కంగణం కొట్టుకుని మనం జీవించగలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందు సీమోను పేతురు అప్పుడు ప్రభు అన్నారు, మీరు పడవని ఇంకని లోతుగా తీసుకువెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అనెను. అప్పుడు అందులో పేతురు, మేము రాత్రి యందెయు శ్రమించితిమి, కానీ ఫలితం లేదు. అయినను ఆయన మాట మీద వల వేస్తే చేపలు పడుతుందా? చేపలు ఎక్కడ పడాలి? చేపలు ఎక్కడ పడేయాలి? చేపలు దొరకాలని వల ఎక్కడే వేయాలి? వల ఎక్కడే వేయాలి? సముద్రంలో వేయాలి.
వల సముద్రంలో వేస్తేనే చేపలు దొరికేది. వారి రాత్రి శ్రమించి ఉన్నాం, కానీ ఇప్పుడు ప్రభు మాకేం ఏం ఫలితం లేదు. 365 రోజులు మీరు పని చేస్తున్నారు. రాజేష్, లాభం ఏదైనా ఉందా? పనికి వెళ్తే కదా లాభం ఉండాల్సింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్షమించదమ్మా, నన్ను క్షమించు. 365 రోజులు పనిచేస్తున్న వారు ఉన్నారు. ఒకడు రాత్రి పగలు నిద్ర లేకుండా, నిద్రాహారం లేకుండా పనిచేస్తున్నారు. అలా అనుకుంటారు, దారిలో బైబిల్ తీసుకెళ్తారు, దారిలో చదువుతారు, తయారవుతారు. లాభం ఏంటి? ఆదివారం లేదు, విశ్రాంతి దినం లేదు. 10,000 రూపాయలు ఇస్తానంటే ఆదివారం తన పని వేరే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ప్రైజ్ ది లార్డ్. అడిగితే ఏముంది? నాకు అప్పు ఉంది. అప్పు తీరదు. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఒకటి ఉంది. ఈ గుడ్ల వెల్లేరులో అప్పు మాత్రం తీరదు. తీరుతుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆవిడ గురించి పెట్టుకుని ఆయన గురించి అవమానించడానికి చెప్తాను. పెళ్లి జరిగింది, పెళ్లి చేశాడు. పెళ్లికి ముందే చెప్పాను, తక్కువ ఖర్చు పెట్టరా, అనవసరం డీజే ఒకే కొడుకు మటన్ పెట్టారా ఆ రోజు. ప్రైజ్ ది లార్డ్. అప్పు తీసుకుని తన యజమాని దగ్గర అప్పు తీసుకున్నారు. అసలు కట్టారా ఇంతవరకు? అసలు ఇంతవరకు కట్టలేదు. కడుతున్నారు వడ్డీ మాత్రమే కట్టేది. 70,000 తీసుకొని అసలు కట్టలేదు. ఎప్పుడు తీరుతుంది చెప్పండి? జీవితంలో తీరుతుందా అప్పు? ఆయన పనికి వస్తే వచ్చిన డబ్బు మొత్తం వడ్డీ కింద రాసేస్తాడు. ఆత్మపరిచయం చేసుకో. అనేక మందికి పొల్లే పెళ్ళిళ్ళకు నాకు అర్థమవుతుంది, కానీ చనిపోయిన తర్వాత దినం చేస్తారే, దానికి మటన్ ఎందుకు? అప్పుడు మీ బైబిల్ ఉండదు కదా, కట్నం రాసే బైబిల్ ఉండదు కదా. చనిపోయినప్పుడు తర్వాత టపాకాయలు ఎందుకు? బ్యాండ్ మేళ ఎందుకు? మందులు ఎందుకు? ఆత్మపరిచయం చేసుకో. డబ్బు లేకపోయినా మీతో చేపిస్తారు, మీరు చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత నేను చూసే విషయం కాబట్టి చెప్తున్నా, బ్రద్దకి ఉండగా తల్లిని గౌరవించకుండా, ఒక పూట ఆహారం సరిగా వసకకుండా, చచ్చిన తర్వాత దినం చేసి సమాధి చేసి కట్టి, నీకు మోసం వస్తుందా? ఆమెకు మోసం వస్తుందా? నేను కళ్ళారు చూసే విషయం. మటను, చికెన్ దినం సంవత్సరికం. బ్రతికి ఉండగా సరిగా ఆహారం పెట్టలేదు, ఈనాడు ప్రజలకు ఆహారం పెట్టి నీ ఆత్మకు శాంతి ఉంటుందా? అనుకుంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పేతురు అన్నారు, ప్రభువా మేము రాత్రింతా శ్రమించి ఉన్నాం, కానీ లాభం లేదు, ఏమి దొరకలేదు, శ్రమ వ్యర్థము, ఫలితం లేదు. అయినను నీ మాట పైన మేము వల వేస్తాను. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 31-32 వచనం. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 31-32 వచనం. అప్పుడు యేసు తను విశ్వసించిన యూదులతో, మీరు నా మాటపై నిలిచి ఉన్నచో నిజముగా మీరు నా శిష్యులగుదురు. మీరు సత్యం తెలుసుకోవడం దాహం ఉండాలి. కంగణం కట్టుకొని దాన్ని బ్రతకాలి. ఎంత నష్టపరిచి ఈ లోకం, ఎంత నష్టపరిచి సత్యం తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. లోకిపర్లో ఆ గుమ్మం, గుడికి గుమ్మము తలుపు ఒకరిచ్చారు. ఎంత అవుతాని ఒంటరిగిని పిలిచి అడిగాను. 1,07,000 రూపాయలు అవుతున్నారు. ఒకరిని అడిగారు, ఇది తలుపు ఇస్తారని అడిగాను. ఇస్తానన్నారు, ఇచ్చారు. ఆయన 1,10,000 తీసుకొచ్చారు. ఆయన అక్కడ ఒకడున్నాడు, ఒక తాత. ఆయన అన్నారు, ఆయన వల్లే వచ్చింది ఆ డబ్బు. ఆయన అన్నారు, మేము అడిగేది 1,07,000, 3,000 తిరిగి ఇచ్చారు. పెట్టుకోండి. వద్దు, మేము అడిగేది 1,07,000. మీరు మనం ఇస్తామా? ఇస్తారా? తిరిగి ఇస్తారా? 3,000 లాభమే, నాకు డబ్బు కావాలి. నేను అన్నాను, అది పెట్టుకుని బాగుండేది. ఖర్చు 1,68,000 మొత్తం, కిటికీలకు అన్నీ కలిపి, తలుపులకు అన్నీ కలిపి. ఆయన అన్నారు, లేదు, అటువంటి నీతి మందులు ఉన్నారా? 1,07,000 అడిగారు, 1,07,000 చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాధ్యం కావాలి. అది ఇదే విషయం యోహాను శుభవార్తల్లో
ప్రభు ఉండ అది యేసుప్రభు ఉత్థానమైన తర్వాత తిబేరియస్ సరస్సు తీరమని ఉండగా శిష్యులు చేపలు పట్టడానికి వెళ్ళాడు. కాబట్టి యేసు నిలబడి వారిని అడుగుతున్న, బిడ్డలారా మీకు చేపలేదని దొరికిందా? అప్పుడు యేసుప్రభు ఇచ్చిన సమాధానం, మాకేం దొరకలేదన్నా, రాత్రి ఏందో శ్రమించి ఉన్నా మాకేం దొరకలేదు. యోహాను శుభవార్త 21వ అధ్యాయం 6వ వచనం. యోహాను శుభవార్త 21వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఆయన వారితో, పడవకు కుడివైపున వలవేయుడు. కుడివైపు ప్రత్యేకత ఏంటి? కుడివైపు ప్రత్యేకత ఏంటి? అలనాడు కల్వరి కొండలలో యేసు ప్రభు సిలువ వేయించుండగా ఆయన కుడివైపు నిలబడి ఒక మంచి దొంగవాడు ఉన్నాడు. అతనితో ప్రభు అన్నారు, ఇదిగో నేడు నీవు నాతో పాటు పరలోక రాజ్యంలో. కుడివైపు ఏమన్నారు? మీరు కుడివైపు ఉన్నారా, ఎడమవైపు ఉన్నారా? మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో తుది తీర్పు దినమైన ప్రభు తన కుడివైపు ఉన్న వారితో ప్రభు అన్నారు, సృష్టి ఆరంభము నుండి దీవింప భాగ్యవంతులారా, సృష్టి ఆరంభము నుండి మీకోసం తయారు చేయబడిన రాజ్యమును చేకొనడు. కారణం, నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం వసగిదివి, దాహం కొన్నప్పుడు దాహం తీర్చిదివి, నేను పరదేశి అయినప్పుడు నన్ను గౌరవించి ఉన్నారు, ఆదరించి ఉన్నారు, నేను రోగి అయినప్పుడు సందర్శించి ఉన్నారు, వస్త్రం లేనప్పుడు వస్త్రం వసగి ఉన్నారు, నేను చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనే స్థిరముగా మీ గ్రామానికి వస్తున్నాం కాబట్టి క్రిస్మస్కి ముందు మీకు ఒక మాట చెప్పాను, గుర్తుందా? వస్త్రం గురించి ఒక మాట చెప్పాను, గుర్తులేదా? ఏమన్నాను? బట్టలు కొన్నప్పుడు బట్టలు లేని వారికి ఒకదానికి ఒక చీర కొని ఇవ్వు అన్నానా? చేశారా? ఎందుకు చేయలేకపోయారు? త్యాగం చేసి అక్కడ డోకిపరు గ్రామంలో ఆయన అడుగు, ఆయన పెయింట్ చేస్తున్నారు. గుడి ముందు ఒక హైందవ కుటుంబం ఉంది. ఆ కుటుంబం కత్తోలిక క్రైస్తవుల కంటే మంచివాడు. నీళ్లు కొట్టమన్నా, క్యూరింగ్ చేయమన్నా నేను మాకు డబ్బులు ఏమవుతుందని. ఆయనకు బాగలేనప్పుడు భార్య నిచ్చెన ఎక్కి నీళ్ళు క్యూరింగ్ చేస్తారు. భార్య నిచ్చెన ఎక్కి పైకి నీళ్ళు కొడతారు. క్రైస్తవులు చేస్తారా? కత్తోలిక ఎవడు రాడు. వాడు చేస్తే ఒక గంట చేస్తే పైసలు ఇస్తారని అనుకుంటారు. 5 నిమిషం చేస్తే ఫ్రీగా ఎవడు రాడు. వీళ్ళు అడగట్లేదు. ఆయన కాలి దెబ్బతిన్నది వాళ్ళు చేసే త్యాగం. ప్రైజ్ ది లార్డ్. అయినా దేవుడు వారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. కనుక సహోదరి సహోదరులారా, మనం చూద్దాం మత్తయి శుభవార్త 17వ అధ్యాయంలో 27వ వచనంలో ప్రభు అన్నారు, మీరు పోయి ఆ సముద్రం వెళ్ళి గాలం వేసి మొదటి దొరికిన చేపను తీసుకొని ఒక నాణ్యం నీకు దొరుకును, ఆ నాణ్యం నా కోసం మీకోసం పనులు కట్టమన్నారు. కుడివైపు పేతురు అన్నారు, వాళ్ళను నీ మాట పైన వేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన వచనం పైన మనం జీవిస్తున్నామా? ఆత్మపరీక్షలు చేసుకో. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 14వ వచనం. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 14వ వచనం. నేను ఆజ్ఞాపించిన వానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉండును. తన యజమానుడు ఏమి చేయునో దాన్ని ఎరుగడు. కనుక ఇక మీదట మిమ్మలను దాసునని పిలువగా మీరు యేసుకు స్నేహితులేనా? యేసునకు మీరు స్నేహితులేనా? ధైర్యం లేదు చెప్పడానికి. స్నేహితులేనా? ఆయన చెప్పినట్టు జీవిస్తున్నారా? చేస్తారా? వీళ్ళు చేయలేదు, చేస్తారా? భవిష్యత్తులో జరగబోయే చేస్తారా? తయారుగా ఉన్నారా? ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారు తెలుసా? ఆమె ఎవడు రాలేదు, నేను ఈయన చేశారు, వేరే ఎవరు రాలేదు అది చేయడానికి. ఈ ఊరెందుకు ఇలాగే? ఈ గ్రామం ఎందుకు ఇలాగే? నాకు దుఃఖం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ధ్యానం చేసుకో. ఈరోజు ఉదయం నాకు అంగళూరు నుంచి బాలు వచ్చాడు. ప్రతి ఆదివారం వస్తారు తెల్లవారుజామున 4 గంటలకు నేను ఫోన్ చేస్తాను.
వాడు 5 బాబుకు వచ్చేస్తారు. నాతో పాటు కూరాడ గ్రామానికి వస్తారు. ఆయన అన్నారు, ఆయన గ్రామంలో వాళ్ళ ఇంటి పక్కన ఒకడు అన్యుడు కుర్రవాడు ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు దుఃఖం. ఈ గొడ్లవెల్లేరు మండలానికి నేనే రక్షణ ఎంఆర్ఓ. నేనే ఎంఆర్ఓ. రెవెన్యూ సర్టిఫికేట్ నా దగ్గర రావద్దు, కాస్ట్ సర్టిఫికేట్ నా దగ్గర రావద్దు. ప్రైజ్ ది లార్డ్. ఎంఆర్ఓ అంటే మండల్ రక్షణ అధికారి. తాడు కట్టుకుని ఉండే పిల్లలకు చేతులకు కాలుకు తాడు కట్టుకుంటే రక్షణ ఏమి ఉండదు. సర్వశక్తివంతుడైన సర్వ సైన్యమునకు అధిపతి అయిన దేవుడిని మీరు విశ్వసించాలి. ఆ విశ్వాస ప్రకారం జీవించాలి, విశ్వాసానుగుణంగా జీవించాలి. ప్రభు అన్నారు. ఆ తర్వాత ప్రభు అన్నారు కాదు, పేతురు అన్నారు. పేతురు ఆయన పాదముల మీద పడి, ప్రభువా నేనొక పాపాత్ముడు, నన్ను విడిచిపెట్టి పొండు. ప్రభు అన్నారు, నేను నిన్ను మనుషులు పట్టిన వారిగా మార్చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పినట్టు జీవించడం తయారుగా. యోహాను శుభవార్తల్లో 2వ అధ్యాయం కానాపల్లి వివాహంలో మరి తెలియన్నారు. ఆయన సేవకులతో అన్నారు, ఆయన చెప్పినట్టు చేయడం. ప్రైజ్ ది లార్డ్. ఆయన చెప్పినట్టు జీవించడం తయారుగా ఉన్నారా? తయారుగా ఉన్నారా? ఓ చంద్రాల వాసులారా, ప్రభు చెప్పినట్టు జీవించడం తయారుగా ఉన్నారా? ఏంటి సౌండ్ తగ్గిపోతుంది, సౌండ్ పెరగాలి. తయారుగా ఉన్నారా? గుంట మీద చేయి వేసి చెప్పు, ప్రభువా మేము నీవు చెప్పినట్లుగా జీవిస్తాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పట్లేదు. వాస్తవం ఉందా? ఈ సైన్యం ఉందా? నేను ఎవరిని చూడట్లేదు. వాస్తవం ఉందా? వాస్తవం ఉందా? ఈ సైన్యం ఉందా? అన్నీ ఉన్నాయి. లేదని అన్నిటిపైన అధికారం కలిగిన వాడు యేసు. మంచి రోజులు చెడ్డ రోజులు ఉండవచ్చు, నాకు తెలియదు. అమావాస్య రోజు పెళ్లి పెట్టుకున్న వాళ్ళు ధన్యులు. వాళ్ళకి నేనే తాడు కొని ఇస్తాను. మంగళసూత్రం నేనే కొని ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. అమావాస్య రోజు పెళ్లి పెట్టుకుంటే వాళ్ళకి నేనే మంగళసూత్రం తయారు చేసి ఇస్తాను, కొని ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆడ దగ్గర పోయి నాకే తీసుకురావద్దు, నేను ఇస్తాను. బ్యాండ్ మేళం అవసరం లేదు, తాళమేళాలు అవసరం లేదు, తీసుకు ముందే మీకు ఇస్తాను. అమావాస్య రోజు పెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి ధైర్యం ఉంది? నేను చేస్తాను, నాకు అభ్యంతరం లేదు. నేను చేశాను. మన బాలయేసు నగర్లో ఓ పెళ్లి జరిగింది. ఎండాకాలం వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను. భోజనం చేసి నేను ఇంటికి రాగా రోడ్లో ఇంటి చేరలేదు. దానికి ముందు అక్కడ వాళ్ళ పొలంలోనే, వాళ్ళ ఇంటి ముందు పొలంలోనే భోజనం పెట్టుకున్నాం. అక్కడ కొట్టుడు ప్రారంభమైంది. చిత్రం వాళ్ళు పారిపోయారు దెబ్బకు. బాలయేసు వాళ్ళ దెబ్బకు పారిపోయారు. వాళ్ళు అప్పుడు పెద్దలు అడిగారు, నిన్ను అమావాస్య రోజు ఎవడు పెళ్లి పెట్టుకోమన్నారు? నేను పెట్టుకోలేదు, నేను చెప్పలేదు, వాళ్ళు తెలవక పెట్టారు. ప్రైజ్ ది లార్డ్. నేను అడుగుతా, అమావాస్య రోజు కాని పెళ్ళిళ్ళు ఏ కొట్టుడు జరగలేదా? జయబాబు కూతురు పెళ్ళి జరిగేది, వాళ్ళు దగ్గుమల్లి వాళ్ళని కొట్టి పంపించారు. దేనికి? అమావాస్య వల్ల కాదు, జయబాబు కూతురు పెళ్ళికి నేను వెళ్ళాను మానికొండ. కొట్టుడు, ఈ దగ్గుమల్లి వాళ్ళు పారిపోయి వచ్చేసారు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని పెళ్ళిళ్ళకు కొట్టుడు జరగలేదు అమావాస్య రోజు వలన? ఎందుకమ్మా అమావాస్య రోజుని వాస్తుని ఈ సైన్యాన్ని ఎందుకు చెప్పేది? ప్రైజ్ ది లార్డ్. దేవుని ఎంత ఆశ్రయించాలి, ఆధారపడాలి. రాజుల గ్రంథము 2వ గ్రంథము 5వ అధ్యాయం 10-14 వచనము. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 10-14 వచనం. ఎలీషా అతని వద్దకు సేవకుని పంపి, నీవు వెళ్ళి యోర్దాను నదిలో. ఎలీషా నామాన్ వచ్చాడు. ఎవరు? సిరియా రాజు యొక్క సైన్యాధిపతి అయిన నామాన్ ఎలీషా దగ్గరకు వచ్చి, మనిషి ఆయన వస్తున్నా తెలిసి గేటు దగ్గరకు వస్తే ముందే ఈయన ఎలీషా తన సేవకుని పంపి, నీవు యోర్దాను దగ్గర పోయి 7 సార్లు మునిగి స్నానం చేయమన్నారు. ఆయన కోపపడ్డారు. నామాన్, నేను ఈయన దిగి వచ్చి నా
కుష్ఠరోగం ఉన్న చోట్ల చేతులు పెట్టి ప్రార్థన చేసి నాకు స్వస్థత వసుగుతారని అనుకున్నాం. కానీ ఇద్దరు మా ఊర్లో డమాస్కస్లో మంచి నది లేకుండా నేను ఇక్కడ వచ్చి స్నానం చేయాలా, ఈ యోర్దాను నదిలో స్నానం చేయాలా? అప్పుడు తన సేవకుడు అన్నాడు, ప్రభువా నీవు కష్టమైన కార్యం చెప్పి ఉండే నువ్వు చేసేవాడు, కానీ నీకు చెప్పేది 7 సార్లు స్నానం చేయమని కదా, మునగమని కదా చెప్పేది. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ యోర్దాను నదిలో 7 సార్లు మునగమనే కదా చెప్పేది. ఏ నదిలో? ఆ నది ఇప్పుడు ఎక్కడుంది? యోర్దాను నదిలో మీరు స్నానం చేశారా? యోర్దాను నదిలో స్నానం చేశారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జ్ఞాన స్నానం ద్వారా యోర్దాను నదిలో స్నానం పొందిన వారమే మనమందరము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిలకరించి బాప్తిసమైన, మునిగి బాప్తిసమైన యోర్దాను నదియే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మునిగి యోర్దాను నదిలో స్నానం చేసిన వారిగా మనం జీవించాలి. 7 సార్లు స్నానం చేయమన్నా, మునగమన్నా, 7 సార్లు మునిగి రాగానే అతడు కుష్ఠమంతా పోయింది, మంచి వ్యక్తిగా మారాం. శరీరం కుష్ఠం పోయి సౌఖ్యం పడ్డారు. ప్రజలు ఆయన చెప్పినట్టు చేయాలి, ప్రవక్తలు చెప్పినట్టు చేయాలి. దర్శనాగ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. దర్శనాగ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. నేను ఆయన చూచిన తోడనే మృదుని వలె ఆయన పాదములపై పడెను. ఆయన తన కుడి చేతిని నాపై ఉంచి ఇట్లా నేను భయపడకము, ఆదిను చాలు భయపడవను, పాపాత్మలమైన దేవుడు సర్వశక్తి ఆది అందమును నేనే, నేడు నిన్న రేపు ఒకే ఏకరీతిగా ఉన్న యేసు ప్రభుని మీరు విశ్వసించు, ఆ విశ్వాసం ద్వారా జీవించు. 5 కార్యం దేవుడు ఈరోజు కోరుతున్నా మనల నుండి. మొదటిది, దేవుని యొక్క శక్తి పైన మనకు విశ్వాసం ఉండాలి. మన జీవితంలో పొరపాటు జరిగి మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. తొందరగా మార్కు శుభవార్త 12వ అధ్యాయం 24వ వచనం. అందుకు యేసు, మీరు లేఖనములో దేవుని యొక్క శక్తి ఎరగగా, పొరపాటు జరిగేది మన జీవితంలో, పొరపాటు జరిగేది దేవుని శక్తి మనకు తెలవదు, దేవుని యొక్క లేఖనం మనకు తెలవదు. ఎందుకనగా మన సహవాసం మొత్తం దుష్టునితోని. ఉదయం లేవగానే నా పొలంలో ఎలాగ ఉంది పోయి చూసి వస్తా. ఆదివారం విశ్రాంతి దినం, పొలం ఎప్పుడూ ఎత్తుకొని పోరు. ప్రైజ్ ది లార్డ్. నీ పొలంలో ఉన్నది నీ దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వు. 24 గంటలు అవసరతే, 7 రోజులు నీకు అవసరతే, ఒక రోజు దేవుడికి అవసరం, మిగతా 6 రోజు పని చేసుకో. దిగులు పడవద్దు, భయపడవద్దు. ఆయన ఆ శక్తి పైన ఆధారపడు, ఆయన లేఖన పైన ఆధారపడి జీవించు. అది మనను స్వాతంత్ర్యం వసగే ఆ దేవుడే, ఆ దేవుని యందు మన విశ్వాసం ఉంది. రెండవది, మనకు వినయం కావాలి, వినమ్రత కావాలి. వినమ్రతతో నీవు పొరపాటు చేశారని ఎవడని చెప్పినప్పుడు ఎవడి మీద కోపపడవద్దు. ఆత్మపరిశీలన చేసుకో. ఆత్మపరిశీలన చేసుకొని నీవు మనసు మార్చుకొని నీ జీవితం మార్చడానికి తయారుగా ఉండాలి. నేను ఈ విచారణలో 10 సంవత్సరం పనిచేస్తాను, ఇది 10వ సంవత్సరం. 25 సంవత్సరంలో గురువుగా 25 సంవత్సరం ఉండగా 10 సంవత్సరం ఈ విచారణలోనే పనిచేస్తాను. గర్వించడానికి నాకేముంది? నేను అది చేశాను, ఇది చేశాను, చంద్రాల్లో ఈ గుడి కొత్తగా చేశాను, టైల్స్ వేసాను, 3 గుడి కట్టే 3వ గుడి ఇప్పుడు డోగిపూర్. నా పేరు ఉండదు, ఎక్కడే ఉండదు, నేను రాయను, నా పేరు ఎక్కడ రాయలేదు. దేవుడు చేశాడు, దేవుడు చేస్తూనే ఉన్నారు. ఆ విశ్వాసం నాకు ఆయనకే మహిమ ఘనత. ప్రైజ్ ది లార్డ్. మనం ఆత్మపరీక్షలు చేసుకో. పొరపాటు చేస్తే పొరపాటు చేశారని అంగీకరించాలి. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి తండ్రితో ఏమన్నాడు? తండ్రి, నేను నీకును పరలోకమునకు ద్రోహం చేసి ఉన్నాం, ఇక మీదట నేను నీ కుమారుడిని అనిపించదగదు. మిగతా విషయం చెప్పనీయలేదు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తండ్రి మరలా తన కుమారుని కుమారుడుగా ఎంచి ఉన్నారు. ఆయన అన్నారు, కుమారుడిగా ఉంటాడని నాకు అవకాశం లేదు, పని మనిషిగా నన్ను పెట్టుకో. పని మనిషికి కుమారుడు ఎప్పుడు కుమారుడే, ఎక్కడ తండ్రి భవనంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడవది, మనం అంగీకరించినప్పుడు, పాపం ఒప్పుకున్నప్పుడు, దైవ సన్నిధానాలు వచ్చినప్పుడు, మూడవ విషయం, మనం వెంటనే ప్రభువా నేను ఒక పాపాత్మిని, నన్ను పంపుము. నీవు నన్ను విశుద్ధీకరించి నీ ఉద్దేశం కోసం, నీ మార్గంలో నన్ను నడిపించి నీ ముందుకు నడిపించి, ఏ ఉద్దేశంతో నన్ను ఎన్నిక చేశారో ఆ ఉద్దేశం కోసం సఫలీకరించాడు నా కృపవస్తకు. 4వది, మనం మనుషులు పట్టు వారిగా మారాలి. మనుషులు పట్టు ఆత్మల రక్షణ కోసం కంగణం కట్టుకొని ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ గ్రామంలో మందులకు బానిసైన వారు అనేక మంది ఉంటారు. అవునా? అవునా? మీకు బాధ లేదా? బాధ లేదా? దేవునికి అసాధ్యమా వారి మార్చటం? అసాధ్యమా? ఇంకెందుకు మీరేం చేయట్లేదు? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నా? నాకు కావాలి, నేను గడిచిన నాకు విశ్వాస ప్రకారం ఈ గ్రామంలో ఎన్ని సంవత్సరాలకు పూజలోకి వస్తున్నాం. నేను వస్తున్నాం, ఫాదర్కి వస్తున్నాం. నేను 10 సంవత్సరం 1 సంవత్సరం తీసేయండి. 9 సంవత్సరం ఫాదర్ గారు మరియు ఫాదర్ గారు 3 సంవత్సరం. 9 3 ఎంత? 9 3 ఎంత? 12 సంవత్సరం. 12 మంది శిష్యులు. 12 సంవత్సరం ఉండి ఒక శిష్యులను రోజు ప్రార్థన చేస్తే ఈ గ్రామంలో ఉండే త్రాగబోతు వాళ్ళందరూ మారతారా లేదా? వ్యభిచారం ఉందా? నేను మాట్లాడను. బలహీన సమయంలో దేవుడు కృప వసుకుతాం. వారి కోసం ప్రార్థన చేయాలి. అందరూ అది పడిపోవట్లేదు. కొందరు వారి గురించి దుఃఖం వద్దు, వేదన వద్దు. దేవ కృప వారిపై దిగి రావాలని, ఆ పరిశుద్ధాత్మ అగ్ని వలె వారిపై దిగి రావాలని మనం ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. 5వ విషయం, దేవుడిని సంపూర్ణంగా ఆదుకొని విశ్వసించాలి. ఆయన నన్ను నడిపిస్తాడని సంపూర్ణమైన విశ్వాసం మనకు ఉండాలి. ఆయన చూపిస్తున్న మార్గంలో మనం నడవటానికి తయారుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. 5వ విషయం ఏంటంటే, 5వ విషయం ఏంటి? దేవుని శక్తి పైన ఆయన అధికారం కలిగిన వాడని, మన పైన అధికారంగా, మనుషులందరిపైన అధికారం కలిగిన వాటిని అంగీకరించి విశ్వసించాలి. 2వది, మనం వినయం కావాలి, వినమ్రత కావాలి. వినమ్రతతో ఆత్మపరీక్షలు, నా జీవితం దేవుని యొక్క వాక్కు ద్వారా ఆత్మపరీక్షలు చేస్తూ ఉండాలి. 3వది, ఆయన పిలుపుకు వెంటనే ప్రత్యుత్తరం చెప్పాలి. సమస్తం విడనాడి శిష్యులు పేతురు ఆయన అనుసరించి ఉన్నారు. 4వది ఇప్పుడు చెప్పాను కదా, నేనే మర్చిపోతాను. మనం మనుషులు పట్టిన వారిగా మారాలి. దేవుడు పిలిచే దానికోసమే. మనుషులు ఆత్మలు నశించిపోకూడదు. ఎన్ని ఆత్మలు ఈ గ్రామంలో ఆత్మహత్య చేశారు, చంపారు. హంతకులు. వారెందుకు హంతకులు అయ్యారు? మన పాపం వలన. నీకు బాధ్యత లేదా? ఎందుకు ఒక బిడ్డను చంపడానికి మన సహాయపడ్డారు? వ్యక్తిగతంగా మనం ప్రత్యక్షంగా సహాయం చేసి ఉండకపోవచ్చు, పరోక్షంగా మనం సహాయం చేసి ఉన్నారు. మనం ప్రార్థన చేయలేదు కాబట్టి ఒక ఆత్మ కూడా 5వది, ఆయన సంపూర్ణంగా విశ్వసించుకొని ఆయన వసకుతున్న మార్గంలో, ఆయన చూపిస్తున్న మార్గంలో నడవటానికి మనం తయారుగా ఉండాలి. కనుక ఈ కృప ప్రభు మనకు దయచేయమని ప్రభువుని ప్రార్థించదము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ముందు లేచి నిలబడి